పలుకుబడి కూడా ఉండని కాలంలో ఎత్తైన కొండలు, మురిపించే అడవుల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది, ఓకా గ్రామం. అక్కడ కాలమే నిద్రలో ఉండేదేమో అనిపించేదంత శాంతియుత వాతావరణం. ప్రజలు ప్రకృతితో ఏకమై జీవించేవారు. ఒక్క చెట్టు కోసితే రెండూ నాటేవారు. నదులు స్వచ్ఛంగా ప్రవహించేవి, పక్షులు స్వేచ్ఛగా పాటలు పాడేవి. ఓకా గ్రామంలో ఒక రహస్యమూ ఉండేది. అది ఎల్డర్లు, వృద్ధులు మాత్రమే తెలుసుకునే రహస్యం. గ్రామం నుండి కొంత దూరంలో ఒక జలపాతం వెనుక ప్రతిధ్వని వృక్షం ఉండేది. ఇది ఒక మాయ వృక్షం. ఎవరు నిస్వార్థంగా, హృదయపూర్వకంగా మనసులోని కోరికను చెప్పినా ఈ వృక్షం స్పందించేది. ప్రతి ఓకా గ్రామపు పిల్లవాడు తన 16వ ఏట అడవిలోకి వెళ్లి ఆ వృక్షాన్ని సందర్శించే అవకాశం పొందేవాడు. ఎవరైనా ధనాన్ని కోరితే వృక్షం స్పందించదు. కాని ఎవరు తమ జీవిత ప్రయోజనాన్ని, వారి నిజమైన కోరికను కోరితే వృక్షం ఓ సంకేతం ఇస్తుంది. ఒక కల, ఒక ఆకారం, లేక ఒక ప్రకాశించే ఆకుతో. ఒక సంవత్సరం మీరా అనే అమ్మాయి తన వంతు ప్రయాణానికి సిద్ధమైంది. ఆమెకు వైద్యురాలిగా, వ్యవసాయదారిగా కాక ఆకాశాన్ని చదివే విద్య నేర్చుకోవాలన్న కోరిక ఉండేది. అది అప్పటికే గ్రామంలో మరచిపోయిన విద్య. మీరా వృక్షాన్ని అడిగింది. కాని వృక్షం ఎటువంటి శబ్దం చేయలేదు. బదులుగా ఒక్కసారిగా గాలులు వేగంగా వీస్తూ చక్కని చాందన పువ్వులను ఆకాశానికి ఎగరేస్తూ ప్రేరణ ఇచ్చాయి. ఆ రాత్రి మీరా ఒక కల చూసింది. గ్రామపు పాత గుడి అడుగున పాత నక్షత్ర పటాలు, గ్రంథాలయం ఉందని. ఆ కలను నమ్మిన మీరా అక్కడ తవ్వింది. నిజంగానే పురాతన స్క్రోల్స్, ఆకాశ శాస్త్ర గ్రంథాలు కనబడినవి. అలా ఆమె మళ్లీ ఆ జ్ఞానాన్ని గ్రామంలో పునరుజ్జీవింపజేసింది. ఆమె వల్ల ఓకా గ్రామం ఇంకా చక్కగా అభివృద్ధి చెందింది. వర్షాలు ఎప్పుడు పడతాయో, పంటలు ఎప్పుడు వేసుకోవాలో ఆమె తెలిపేది. ప్రజలు మళ్లీ ప్రకృతికి అనుగుణంగా జీవించగలిగారు. ఇప్పటికీ చెబుతారు, ప్రతిధ్వని వృక్షం ఇంకా అక్కడే ఉందని, మరో శుభ మనసున్న పిల్లవాడి కోసం ఎదురుచూస్తోంది అని.